జంగారెడ్డిగూడెం బైనరి ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నవమ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణ వీధుల్లో గ్రామోత్సవం చేశారు. 10 లక్షల రూపాయల వ్యయంతో పట్టణానికి చెందిన అద్దంకి ఉమామహేశ్వరరావు చేయించిన ప్రత్యేక రథంలో స్వామివారిని ఊరేగించారు. ఆలయం నుంచి రథాన్ని తాళ్లతో లాగుతూ పట్టణ పురవీధుల్లో నారసాలతో రథయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. దారి పొడవునా స్వామివారిని దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. తీన్మార్ సన్నాయి మేళ తాళాలకు నృత్యాలు చేశారు. పెద్ద చిన్న కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వినాయక చిట్స్ నిర్వాహకులు కొండపల్లి కేశబాబు, టీడీపీ నాయకులు చెట్రోజు తాతాజీ, అద్దంకి ఉమామహేశ్వరరావు తదితరులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ రోజు చాలా సుదినం. ఎందుకంటే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయానికి 9వ వార్షికోత్సవం. ఆ సందర్భంగా మన అద్దంకి ఉమామహేశ్వరరావు గారు సుమారుగా 10 లక్షల రూపాయలు పెట్టి ఒక రథాన్ని తయారు చేసి దానికి అంకితం చేశారు గుడికి. దాన్ని మేము స్వీకరించి ఈ రోజు గ్రామం యొక్క మంచి కోసం మంచి కోరి ఆ గ్రామం అంతా కూడా రథోత్సవాన్ని మనం చేసుకుంటూ జరుగుతుంది. గ్రామానికి అంతటికీ కూడా మంచి మేలు జరగాలని చెప్పి సిరి సంపదలతోటి సకల సౌభాగ్యాలతోటి సిరి సంపదలతోటి జంగారెడ్డి గ్రామం అంతా కూడా తొలతోగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జంగారెడ్డిగూడెం యొక్క సిటీ కేబుల్ వీక్షించే ప్రజానికాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయానికి ఏదో 8 సంవత్సరాల క్రితం నా మనసులో కోరిక ఈ రోజు తీర్చిందనే ఆనందంతో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామానికి కూడా మంచి జరగాలని ఈ యొక్క కార్యక్రమం చేశాము. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో అద్దంకి ఉమామహేశ్వరరావు గారు అనే ఈ వీరు ఒక రథాన్ని బ్రహ్మంగారి గుడికి రథాన్ని తయారు చేసి ఆయన ఇచ్చారు, బహుకరించారు. సుమారు 10 లక్షల దాకా అయింది. ఆ 10 లక్షలు కూడా ఆయనే పెట్టుకుని ఆయనే స్వయంగా తయారు చేసి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రథాన్ని స్వామివారితోటి గ్రామం అంతా ఊరేగిస్తున్నాం. ఊరేగింపు దేనికంటే గ్రామానికి మంచి జరగాలని, ప్రజలకు మంచి జరగాలని, గ్రామ అభివృద్ధి కోసం అందరికీ మంచిగా ఉండాలని, సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామోత్సవం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.